వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న ఆశన్న. చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం. సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటు రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేసిందో ఎన్డీఏ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి మాటల్లో వింటే ఓటు విషయంలో ప్రజలు తీసుకునే నిర్ణయం సమాజ భవిష్యత్తును ఎంత ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టల్, ఒక ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, ఒక ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, ఒక ఓటు రైతులకు భరోసా అనే డబ్బులు, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు ఉచిత సిలిండర్లు, ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఈ రోజు ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో
ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నా. ఇలా ఒక ఓటు ఒక సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా చాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా. జై హింద్. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ, మా పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తెలంగాణ పీసీసీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో కూర్చొని సుదీర్ఘంగా చర్చలు జరిపించడం తాజా పరిణామాలపై ఈ విషయంలో పరిష్కారం కోసం వారు ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ పెద్దలు సెటిల్ చేస్తా అని తెలిపారు. ఇక ఈ విషయం వారే చూసుకుంటారని భరోసాతో వెళ్తున్నా. మీడియా సోదరులు ఉదయం నుంచి ఈ విషయంలో నా కోసం వేచి చూశారని మీతో మాట్లాడడం జరుగుతుంది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు, మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను. మాట్లాడారు, ఆమె ఏం చెప్పారు మేడం? అదే చెప్పారు, వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ, పెద్దపల్లి డీసీపీ కరుణాకర్, గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్టేషన్ల పరిసరాలతో పాటు ప్రయాణికుల లగేజీలు పోలీస్ సిబ్బంది తనిఖీ చేశారు. ప్రభుత్వ నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు తనిఖీలు చేపడుతున్నట్లు సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా అనుమానితులు తరసపడితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. తనిఖీలలో భాగంగా పోలీసులకు సహకరించిన రైల్వే అధికారులకు, సిబ్బందికి, ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు. है ना आदमी ऑलरेडी ये लगेज किसका है? आपका है? दिखाओ उतार के
ఓకే నెక్స్ట్ రూమ్ లో है खाने का, उसमें दूसरा कुमार है, जान रहा है वो। आप लोग सपोर्ट करना, आप लोग ऐसा जितेंद्र आपके साथ है। हमारी विभाग रेलवे में ही है। हाँ, वहाँ ये गुड्स वाले डिपार्टमेंट में है। ये क्या है, वो ये मैं आकार है मैडम, हैं छोटे वाले। हाँ हाँ, वो बच्चों के खेलने के पटाखे से बड़े आते हैं, ऐसे दीवार में రామగుండం ఇన్స్పెక్టర్ ఈరోజు గౌరవ సిపి రామగుండం గారు మరియు డీసీపీ పెద్దపల్లి గారు అలాగే ఏసీపీ గుదర్గడి గారి ఆదేశానుసారంగా ఈరోజు రామగుండంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని సర్చ్ చేయడం జరిగింది. దీనికి మా సర్కిల్ స్టాఫ్ అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ సిబ్బంది మరియు జీఆర్పీ నుండి వాళ్ళ సిబ్బంది అలాగే డాక్ స్క్వాడ్ మరియు బీడీ టీమ్ తోటి ఈరోజు రైల్వే స్టేషన్ అంతా కూడా తనిఖీ చేయడం జరిగింది. గాంజాయి రవాణా పైన మరియు మిగతా వాటిపైన కూడా మేము అక్కడ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్కి కోఆపరేట్ చేసిన మా సిబ్బందికి అలాగే స్టేషన్ మాస్టర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగనన్న అంటే భయం అనుకున్నాము ఇన్ని రోజులు, కానీ జగనన్న పాట విన్న భయమే అంటున్న కూటమి ప్రభుత్వం. ఆఖరికి పెళ్లిలో పాటలు డాన్సులకు పెర్మిషన్ కావాలి అంటూ దౌర్జన్యం చేస్తున్న పోలీసులు. తాజాగా ఈ సంఘటన పల్నాడు జిల్లాలో వినుకొండ పట్టణంలో ఓ వివాహ కార్యక్రమంలో జగన్ పాటలు వేసినందుకు డీజేను నిలిపివేసిన పోలీసులు. ఈ సంఘటన చూసి పలువురు పోలీసులు తీరుపైన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం కోసం తప్ప జనాలకి పనిచేయడం లేదు అని విమర్శలు చేయసాగారు.
జమ్మల మడుగులో ఉల్లి రైతుల ఆవేదన. గిట్టుబాటు ధర లేక పంటను ట్రాక్టర్లతో దున్నుకుంటున్న రైతన్నలు. నియోజకవర్గంలో సుమారు 3,000 ఎకరాల్లో పంట సాగు చేసిన ఉల్లి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక తీవ్ర నష్టంలో ఉల్లి రైతులు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కళాశాలలో విద్యార్థి నాయకురాలు ప్రొఫెసర్ సుజిత్ కుమార్పై దాడి చేసింది. విద్యార్థి మండలి ఎన్నికల అనంతరం తలెత్తిన వివాదంపై విచారణ జరుగుతుండగా ఈ ఘటన జరిగింది. పలువురు చూస్తుండగానే దాడి జరగడంతో సంచలనం రేగింది. ఉపాధ్యాయ సంఘాలు దీనిని తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ దుర్వ్యవహారం చేశారని ఆరోపించిన విద్యార్థిని తరువాత క్షమాపణలు కోరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా పేపర్లో ప్రసారం చేసినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై విచారణ పేరుతో గత 3 రోజులుగా పోలీసులు వేధింపులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. జర్నలిస్టులు అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని, ధనంజయ రెడ్డిపై పోలీసులు విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంటాయి. ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై సాక్షి పత్రిక వరుస కథనాలు రాయడం ఆ ప్రభుత్వానికి గిట్టుబాటు కాక
ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి నానా హింస గురి చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తివేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో అనేకటువంటి ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతూ ఉన్నది. పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వారిపై కేసులు ఎత్తివేస్తూ పత్రికా స్వేచ్ఛను భంగం కలగకుండా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వం చేసిన కల్తీ మద్యం విషయంలో నిజాలను నిర్భయంగా రాసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇటు విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం జరుగుతూ ఉంటుంది. ఇటు విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేధింపులకు గురి చేస్తున్నారో వెంటనే మీరు ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం జర్నలిస్టులు అందరం కూడా యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అంటే తనకు వచ్చిన సమాచారాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అనేది ఇది సరైన చర్య కాదు. అనేక రకాలుగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పైన దాడులు కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకి స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ హక్కునిచ్చే విధంగా చూడాలి. అంతేకాకుండా జర్నలిస్టుల పైన దాడులు జరగకుండా వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఇంకా ఇదే విధంగా సాక్షి ఎడిటర్పై విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో అన్ని యూనియన్లు ఏకమై మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వెంటనే అతనిపైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలి. విచారణ అనేది ఏం లేకుండా ఏదన్నా మీకు అతను చేసింది అతను రాసిన కల్తీ మద్యం పైన తప్పుడు కథనాలు రాసినట్టయితే మీరు యాజ్ పర్ లీగల్గా కోర్టును సంప్రదించాలి తప్ప ఆ జర్నలిస్టుని ఇబ్బందిలకు గురి చేయొద్దని చెప్పేసి మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నేతృత్వంలో ఆజీవన్ సింగరేణి యాజమాన్యం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ సౌజన్యంతో ఆదివారం సాయంత్రం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గతంలో కన్నా ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దసరా దీపావళి వేడుకల కోసం సింగరేణి స్టేడియంను యుద్ధ ప్రాతిపాదికన ముస్తాబు చేస్తున్నారు. ప్రతి ఏటా ఈ స్టేడియంలో జరిగే దసరా ఉత్సవాలకు సుమారు 1,00,000 మంది ప్రజలు వస్తారని అంచనా. కాగా ఈ మారు అకాల వర్షాల మూలంగా వాయిదా పడ్డ దసరా ఉత్సవాలను దీపావళి వేడుకలుగా ఆదివారం నిర్వహించనుండడం. ఈ కార్యక్రమంలో సినీ హాస్య నటులు ఆలీ, సినీ నటులు, మిమిక్రీ కళాకారులు శివారెడ్డి, సినీ గాయని గీతామాధురి, జబర్దస్త్ ఫేమ్ బుల్లెట్ భాస్కర్ బృందం, గోవింద డ్యాన్స్ గ్రూప్తో పాటు మరికొంతమంది టీవీ సినీ తారలు హాజరవుతున్న సందర్భంగా గతంలో కన్నా అధిక సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీఐపీ గ్యాలరీ, బారికేడ్లు, స్టేజీ, ఫుడ్ స్టాల్స్, ఎగ్జిబిషన్కు సంబంధించిన స్థల పరిశీలన ఏర్పాట్లను స్థానిక పోలీస్ సింగరేణి అధికారులు, కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పరిశీలించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కరుణాకర్, ఏసీపీ మడత రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ఎస్ఐ హరిశంకర్, కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, సింగరేణి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.